హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఈరోజు కండక్ట్ చేసిన ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ కీ గురించి డిస్కస్ చేద్దాం. సారీ స్టూడెంట్స్, కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నందుకు. సో లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ప్యాసేజ్ 1 to 4 క్వశ్చన్స్కి ప్యాసేజ్కి ఫోర్ క్వశ్చన్స్ ఉంటాయి. 3 మార్క్స్ ఈచ్, 12 మార్క్స్. నేను ఈ ప్యాసేజ్ నేమ్ చదవను స్టూడెంట్స్, మీరు ఆల్రెడీ చదివి ఉండొచ్చు. దీని క్వశ్చన్స్కి ఆన్సర్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం. వాట్ ఇస్ ద కండక్టర్ ఆస్ ద ప్యాసింజర్స్ టు డూ అండ్ వై? So the conductor asked the passengers to get down from the bus and help push it. This was likely because the bus needed assistance to gain momentum, possibly due to mechanical issue or a difficult terrain. సో దీనికి రిలవెంట్గా ఏ ఆన్సర్ రాసిన స్టూడెంట్స్ మీకు 3 మార్క్స్ వస్తాయి. ఇదే విధంగా రాయాలని ఏం లేదు. రిలవెంట్ ఆన్సర్ ఈజ్ ఆల్సో ఫైన్, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మూవింగ్ ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్, వాట్ హ్యాపెండ్ టు ద ప్యాసింజర్స్ వెన్ ద బస్ స్టార్టెడ్? ఈజ్ ఇట్ కామన్ ఇన్ ఎ బస్? When the bus started, the passengers clambered up and jostled one another. It's not uncommon. It's not uncommon ante common for passengers to experience a bit of jostling and movement when a bus starts, especially if they are not seated securely or if the bus accelerates suddenly. So not uncommon anna, it's common for the passenger to experience jostling anna correct. దీనికి రిలవెంట్ ఏది రాసిన స్టూడెంట్స్ మీకు 3 మార్క్స్ వచ్చేస్తాయి. The coolie heaved and grunted as he lowered the box, which Bayaji caught with ease. What do you know about Bayaji from this? Bayaji seems to be physically strong and capable, as he catches the heavily wooden box with ease. This suggests that he is accustomed to physical labor and possibly has experience handling heavy loads, indicating strength and dexterity. ఇది రాయాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. ఇంత పెద్దగా మీరు 2 సెంటెన్స్లో రాసినా సరిపోతుంది, బట్ రిలవెంట్గా ఉంటే సరిపోతుంది. Fourth question, have you ever had such an experience in bus? How did you feel while traveling in such a bus? దీనికి ఆన్సర్ ఏమి ఇవ్వను స్టూడెంట్స్, ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ విల్ హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్. ఎక్స్పీరియన్స్ చేస్తే ఎస్ అని రాయాలి, నో అని రాయొచ్చు, మీ ఓన్గా వర్డ్స్లో రాయొచ్చు. ఓకే, ఏ రాసినా మీకు మార్క్స్ వస్తుంది, 3 మార్క్స్. ఇప్పుడు 5 to 8 ప్యాసేజ్ చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ ఇచ్చాడు. సో దానికి రిలవెంట్గా 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. 3 మార్క్స్ ఈచ్, 12 మార్క్స్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. వాట్ వాస్ ద ప్రాబ్లమ్ ద హౌస్ వైఫ్ హ్యాడ్? What was the problem the housewife had? The problem the housewife Sharada had was that she had forgotten her own identity, including her name and her accomplishments, due to being solely focused on domestic chores like swabbing floors. She was consumed by this singular task to the point where she lost touch with other aspects of her life and her own sense of self. సో ఈ దీనికి ఏది పాయింట్స్ రిలవెంట్గా రాసినా మీకు 3 మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్. ఇదే విధంగా రాయాలని లేదు, ఇంగ్లీష్లో మీరు ఓన్గా రాయొచ్చు, బట్ రిలవెంట్గా ఉంటే సరిపోతుంది క్వశ్చన్కి. హౌ వాజ్ శారదాస్ ఫ్రెండ్ డిఫరెంట్ ఫ్రమ్ హర్? Sharada's friend was different from her in that she had a more balanced approach to life. While she also took care of household duties, it was not the sole purpose of her existence. She maintained connections with her friend, remembered her own name and accomplishments, and engaged in activities beyond domestic chores. సో శారద ఫ్రెండ్కి శారదకి ఈ విధమైన తేడా రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సెవెంత్ క్వశ్చన్, అకార్డింగ్ టు శారదాస్ ఫ్రెండ్, శారద వాజ్ మల్టీ టాలెంటెడ్. హౌ వుడ్ యూ జస్టిఫై హర్ ఒపీనియన్? శారదాస్ ఫ్రెండ్ ఒపీనియన్ అబౌట్ శారదాస్ బీయింగ్ మల్టీ టాలెంట్ ఈస్ జస్టిఫైడ్. ఎందుకంటే సో షీ రికలెక్టెడ్ ఆఫ్ శారదాస్ పాస్ట్ అచీవ్మెంట్స్. షీ మెన్షన్ దట్ శారదా కేమ్ ఫస్ట్ ఇన్ దేర్ స్కూల్ 10th class, won a musical competition conducted by the college and was skilled at painting. Eighth question, pick 3 true statements according to the passage. So A, B, C, D, E 5 సెంటెన్స్ ఇచ్చాడు, అందులో 3 మాత్రమే ట్రూ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవి ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి అంటే ఏ. 9 to 12 స్టడీ స్కిల్స్ రిలేటెడ్ క్వశ్చన్. స్టడీ ద టేబుల్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్. సో యూజువల్గా మనకి టేబుల్ అయినా బార్గ్రాఫ్ పైగ్రాఫ్ ఇస్తారు స్టూడెంట్స్. ఈసారి వెరైటీకి ఇది ఇచ్చాడు. So we'll see the questions with answers. What information does the table give us? How many entries are made in the list? What are the sports covered? Own right students. The table provides information about various books including their authors, publication years, titles and publishers. మీరు ఇది కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. 15 ఎంట్రీస్ ఇన్ ద లిస్ట్ అని కూడా కంపల్సరీ రాయాలి. కవరింగ్ స్పోర్ట్స్ లైక్ క్రికెట్, ఫుట్బాల్, హాకీ, టెన్నిస్ అండ్ కబడ్డీ. స్పోర్ట్స్ రాసినందుకు ఒక మార్క్, 15 ఎంట్రీస్ ఉన్నందుకు ఒక మార్క్, ఏమేమి ఉన్నాయి ఎంట్రీస్లో అనేది చెప్పినందుకు 1 మార్క్. 3 మార్క్స్ ఈ విధంగా ఇస్తాడు. వాట్ ఆర్ ద బుక్స్ పబ్లిష్డ్ బిట్వీన్ 2000 and 2006?
The books published between 2000 and 2006 are Goldstein Dan, The Rough Guide to English Football, and Anupama Sharma. Name of the publisher who published more than a book. So more than a book, ఇక్కడ books 13 and 14 was written by Omnis Scriptum Publishing. 12th question. In the given list, which book would you like to read? Why? సో ఇది ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్. మీరు ఏదైనా ఆన్సర్ రాయొచ్చు, ఒక రీజన్ ఇస్తే సరిపోతుంది. సో క్వశ్చన్ నెంబర్ 13 ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ 6 ఇస్తాడు. మనం ఏదైనా 4 రాయాల్సి ఉంటుంది. 2 మార్క్స్ ఈచ్ 8 మార్క్స్. A hungry crow was flying around looking for food. He saw a big piece of bread. He picked it up. సో మనము డైరెక్ట్గా మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ దాన్ని ఈ సా ఏ బిగ్ పీస్ ఆఫ్ బ్రెడ్ ఇట్ పిక్డ్ ఇట్ అప్. ఏమడిగాడంటే నో సూనర్ హ్యాడ్ ద క్రో, దీంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. నో సూనర్ హ్యాడ్ ద క్రో సీన్ ఎ బిగ్ పీస్ ఆఫ్ బ్రెడ్ దెన్ హీ పిక్డ్ ఇట్ అప్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సెకండ్ ఏంటో చూద్దాం. ఏ ఫాక్స్ వాస్ పాసింగ్ బై ఈ సా ద క్రో. A fox was passing by, he saw the crow. Now start the sentence with while passing by. While passing by, a fox saw the crow. This is the correct answer. Third one, you are the most beautiful bird in the world. Start with, rewrite the sentence with using no other. No other bird in the world is as beautiful as you. Fourth one, the crow was pleased with the fox words. He could not say a word. So we have to write this sentence with although. So combine these two sentences using although. ఏంటి అంటే ఇంకోసారి క్వశ్చన్ చూద్దాము. The crow was pleased with the fox words. ఫస్ట్ సెంటెన్స్. He could not say a word. సెకండ్ సెంటెన్స్. దీన్ని మనము కంబైన్ చేయాలి using although. Although the crow was pleased with the fox words, he could not say a word. Fifth question. The fox said to the crow, please sing a song for me. Now, the fox requested the crow. దీంతో స్టార్ట్ చేయాలి. The fox requested the crow to sing a song for him. So, this is the correct answer. Sixth one. The fox gobbled up the bread. The bread అనే దాంతో స్టార్ట్ చేయాలి. The bread was gobbled up by the fox. సో ఇందులో 6లో మీరు ఏదైనా 4 రాస్తే సరిపోతుంది స్టూడెంట్స్. సో 14th మేజర్ డిస్కోర్స్ ఉంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మేజర్ డిస్కోర్స్ సిచ్యువేషన్ ఇచ్చాడు. నౌ ఇమాజిన్ యు ఆర్ ద న్యూస్ రిపోర్టర్ ఆఫ్ ఎన్హెచ్కే రేడియో అండ్ రైట్ ఎ పాసిబుల్ ఇంటర్వ్యూ స్క్రిప్ట్. దిస్ ఇస్ ద మోడల్ పేపర్ విచ్ హెస్ అప్లోడెడ్ ఎస్టర్డే నైట్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. దీనికి ఆప్షన్గా న్యూస్ రిపోర్ట్ ఇచ్చాడు. సో ఏదైనా రాయొచ్చు. యూ కెన్ రైట్ ఐదర్ న్యూస్ రిపోర్ట్ ఆర్ ఇంటర్వ్యూ స్క్రిప్ట్. మూవింగ్ ఫార్వర్డ్. సో మైనర్ డిస్కోర్సెస్లో 2 రాయాలి. ఆప్షన్ ఎలాంటి ఆప్షన్ ఉండదు. 5 మార్క్స్ ఈచ్. ఇక్కడ అడిగిన మైనర్ డిస్కోర్స్ ఒకటి మెసేజ్, ఇంకోటి పోస్టర్. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ స్టూడెంట్స్, ఇవి ఎక్స్పెక్టెడ్ మైనర్ డిస్కోర్సెసే. మేజర్ డిస్కోర్స్ కూడా ఎక్స్పెక్టెడ్. సో ఓవరాల్గా ఈ క్వశ్చన్ పేపర్ టఫ్గా లేదు, అట్ ద సేమ్ టైం ఈజీగా కూడా లేదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. పార్ట్ బి మాత్రము నేను ఎప్పుడు వస్తే అప్పుడు ఇమీడియట్గా పెడతాను, మోస్ట్ ప్రాబబ్లీ బై టుమారో ఈవినింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ మ్యాథ్స్ ఎగ్జామ్.